అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఉదయం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకొని మేమందరం సాయంత్రం కుంకుమ పూజకైతే మా సత్తుపల్లిలో మా ద్వారకాపురి కాలనీలో వేంచేసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అయితే కుంకుమ పూజకి అందరం అయితే అటెండ్ అయ్యామండి. ఈరోజు ఉదయం వరలక్ష్మి వ్రతం అలానే సాయంత్రం కుంకుమ పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. ఇంకా నైట్ వచ్చేసరికి 9:30 అయిపోయిందండి. అందుకని నేను నైట్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. అందుకని ఈరోజు ఉదయాన్నే అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. అసలు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కుంకుమార్చన ఇంట్లో చేసుకుందాం అనుకున్నాను నేను. ఈలోపే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కుంకుమ పూజ ఉంది అనేసి అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా నేనైతే దేవాలయంలో కుంకుమ పూజకైతే అటెండ్ అయ్యానండి. ఎంతో హ్యాపీగా అనిపించింది అనమాట. దేవాలయం ప్రాంగణంలో ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నాతో పాటు మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండి స్వామివారిని మనస్ఫూర్తిగా చూస్తూ అలానే స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. అలానే ఇంకా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మేమందరం గోవిందనామాలు అయితే చదువుకొని ఇంకా తీర్థప్రసాదం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇలాంటి పండుగల సమయంలో ఇంట్లో కుదిరినా కుదరకపోయినా దేవాలయంలో సామూహికంగా ఇలాంటి పూజలు ఉంటే మాత్రం తప్పనిసరిగా పాల్గొనండి. అందరితో పాటు మనం కూడా దేవాలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుందన్నమాట. దేవాలయ అభివృద్ధికి కూడా ఆ మంత్రబలం అనేది పనిచేస్తుంది అనేది ఒక నమ్మకం. మీరందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.